సో హలో గాయ్స్, వెల్కమ్ టు ఏవి గేమింగ్. మనమైతే డబల్ విక్టర్ తోటి అయితే ఛాలెంజ్ అయితే చేస్తున్నాం గాయ్స్. మన అంజీ గేమింగ్ అయితే డబల్ విక్టర్ తోటి ఎలా ఆడతాడో అయితే ఛాలెంజ్ అయితే ఇచ్చాము. ఇప్పుడైతే ఎలా ఆడతాడో చూద్దాం. సో గాయ్స్, వీడియోని చూస్తున్న అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. సో ఫస్ట్ నుంచి అయితే మనం పీక్కి వెళ్దాం. పీక్ నుంచి స్టార్ట్ చేద్దాం. డబుల్ విక్టర్ అయితే తొందరగా దొరకాలని మీరు కోరుకోండి గాయ్స్. మనం ఎంత డబ్బును దొరుకుతుందో అంత డబ్బును ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేద్దాం. అది ఏంట్రా ఇంతగాని తీసిండు. అంజీ గేమింగ్ అయితే డబుల్ విక్టర్ కొట్టకుండా ఛాలెంజ్ కంప్లీట్ చేస్తున్నాడు అనుకుంటున్నాను. అయితే తీయకుండా చూద్దాం. దొరికింది డబుల్ విక్టర్. మీరు ఎంతగానో కోరుకున్నట్టుండ్రు. థ్యాంక్స్ కోరుకున్నందుకు. ఇప్పుడు ఒక్కొక్కరికి చుక్కలే వచ్చారు కూడా వెళ్తే వెంట అయితే పడిపోయింది మనకి. అదే వద్దురా అది ఇంకోటి ఇక్కడ అదే వాళ్ళు ఫైటింగ్ చేసుకోవడం తొందరగా. అరే ఇంత తీసింది. ట్రిపుల్ చెక్ జామ్ అయితే పడ్డది గాయ్స్. వచ్చారు రాండమ్మ ఒక్కొక్కరి చుక్కలు చూపించుకోండి. ఇదైతే ఈడైతే 4 kills అయితే పడ్డాయి ఇక్కడనే. ఇంకెక్కడరా డ్రాప్ వేస్తా ఉంటారు ముందు. ఎక్కడూ కనిపించట్లేదు. అరే ఈ గారిని ఎందుకురా, మన టీం వాళ్ళు లేదేం లేదు. చూతూ ఉండు. ఎందుకు టీం లేకుండా ఎనిమిస్ అని పిలిచానికి వస్తుంది దగ్గర నీది. అరే అయిపోయారు ఇక్కడనే. మనోడైతే కార్ తీసుకొని క్యాంపింగ్ వేసుకొని మరి కొడదాం అనుకుంటుండేమో. అదే ఇంకా ఎట్లీస్ట్ అని తెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవురే ఎట్లీస్ట్ అనుకోపో. అరే మన పక్కనే ఉన్నారు రాడు. కానీ సుకుమాట రాకపోతే బాగా నీకు కొట్టి సార్ అసలు చూడరా. ఏమబ్బా నువ్వు ఛాలెంజ్ కంప్లీట్ చేయలేవని నేను అనుకుంటున్నా. లేక ఒక్క ఛాలెంజ్ వచ్చింది. సో గాయ్స్, ఈ బాటిగాడు కొట్టకూడదని కోరుకోండి గాయ్స్. దళితులు కూతురు పోయి అరే వాడి ఇంట్లో మంచి శుభ్రంగా రూట్ అనుకుంటుంటా. అంత సైన్ లేదా ముంగల ఏడికి నువ్వు గ్లోవల్ వేసుకుంటావు. మళ్ళా వాడు గ్లోవల్ వేసుకుంటావు వాళ్ళు వస్తే కానీ కాబట్టి అప్డేట్ తర్వాత ఇడ్లీస్కి మళ్ళీ కొనుక్కోవడానికి ఎక్కలేదు అనుకుంటున్నాను. అవును అయ్యా, అప్పుడు నాకు ఒక యూట్యూబర్ చెప్పిండ్రా ఇడ్లీస్ కొనుక్కోవడం ఎక్కడ ఉంటుందని చూడాలి పోయి ఏమబ్బా ఇడ్లీస్ కొనుక్కొని ట్రై చేద్దాం. అవి అవసరం లేదు ఇడ్లీస్ లేకుండా లేదు. నువ్వు వాడి వేస్ట్ కనుకో ఇంటికి మాట్లాడుతున్నా తెలుసు బాటుగా అంతా మాట్లాడుతున్నా. 5 కిలోలు కంప్లీట్ అయ్యాయి. అప్పుడేమో 44 మంది, ఇప్పుడేమో 33 మంది అయ్యారు. ఏంటిది? ఇక్కడైతే ఫైరింగ్ అయితే జరగబోతుంది. అరే అంతా లాంగ్ రేంజ్ ఉందిరా, కొట్టగలుగుతున్నా.
ఏమోబా నీకే షార్ట్ రేంజ్ కట్టింది, అంత లాంగ్ రేంజ్ కట్టింది. ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ముందు నా బండి ఎత్తుకుని పోతా. అట్లుంటేముందబ్బా అనుకుంటున్నా. చెత్త బండి బాగా ఏమంటాను చెత్త. కాబట్టి మాత్రం అక్కడైతే ఇంగ్లీష్ భయపడి పారిపోతుంది గాయస్. ఏముంటుంది బాటగాడే మారుతారా మీరు అంతగానం పారిపోతారు అనేసి. అప్పుడు గలగల ఆడేసాడు రాజు. అరే నువ్వు రాజు అన్నప్పుడు నేను చచ్చిపోతా. బండి ఆగిపోతుంది పెట్రోల్ లేదు అట్లా బండి ఫుల్ ట్యాంక్ కొట్టించడం ఈ బండిని. అప్పుడు గడ మీద తొక్కుతా ఉండేవాళ్ళు. అరే ఇంట్లో నేనా ఓ ఈ కార్ వచ్చిందా గోల్స్కుని ఎంత బాగుంది. గ్రాండ్ కలిగి ఉన్నారు గ్రాండ్. నో డ్యామేజ్. అవసరం కొట్లాడతారా తప్పకుండా కొట్లాడతారు. వస్తుండే తమ్ముడు అసలు టెక్కలు వస్తే బాబు అబ్బా నా కారు వెళ్తున్నాడు. ఏడు కాదు వాడైతే తప్పించలేదురా. నా బండి మీదకి వెళ్ళిపోయింది. ఓ ఎంత తెలియదు. అరే కింద తమ్ముడు కింద సంగతి చెప్పరా ముందు. వాడు ఏమనుకోని ఎవరు మీకు వాళ్ళు ఏంటి కొడుకులు ఇంత ఎంత తీసినా మళ్ళా వస్తారు. మరి ఇంకోటి వచ్చిండు. అరే ఇంతమంది రా అడుగుతా వచ్చబడుతుంది. ఎంత పాటు కానీ అరే జూన్ కూడా వస్తుందిరా. మనం చంపేసిరా చంపిరారా. అరే ఇక్కడెక్కడ కొట్లాడుతున్నారు. అరే పోరా ఇక్కడనే ఒక్కడే ఉన్నాడు. అయ్యో ఏం చేద్దామంటా 13 మంది. సో ఛాలెంజ్ అయితే దగ్గరకు వచ్చింది చూద్దాం. కనీసం ఒక 5-6 కిలో ఉంటాడు. రోడ్డు తిరగమంటాడు. అడవరు వచ్చారు కొడుకులు ఒక్కరు కూడా అనిపోయాడు. వస్తే సంపటం ఎట్లా ఏమో అయ్యా డబుల్ ఎట్ వేసుకొని తలకాయ వాళ్ళు వస్తుంది అంతేగాని. అరే పక్కనే ఉన్నారు. అరే ఫుల్ ఫైరింగ్ అవుతుంది ఇక్కడ. దొరాడు వస్తుంది చెప్పలేక పక్కన ఇద్దరు కొట్లాడుతారు. జల్దీ జల్దీ ఒక పొర పొర ఇగో కొట్లే ఇది తమ్ముడు ఆడబోతుండు పోతుండు. తొందర కొట్టు బాగుండి మూల కొడతా అవుతారా. సరే ఇంకా 9 మంది ఎవరు. మనం కూడా 9 కిల్స్ కొట్టినాం. నా వెహికల్ ఎంత గట్టిదిరా. అందుకు నీలాంటి పని నేను ఎక్కించుకుని నడుపుతున్నాను. అరే ఇద్దరు 9 లేదు. అక్కడ 9 ఇక్కడ 9. అది కారు ముందు చంపుదామా. అలా అన్నాడు. అరే వీళ్ళు కొట్టగలుగుతారు అంటారు. తమ్ముడు ఎవరికి వస్తున్నాడు. తమ్ముడు ఉండి వస్తాడు పైకి.
ఇలా గ్లోల్ వేస్తుండు. ఇంత డ్యామేజ్ చేసిండు ఎవడో. ఉత్పికర్ అంటారు. ఉత్పికర్ నా ప్యాంగ్లో పోతుండు ప్లాడు. ఓ నా బండి ఎరికింది గాయస్. ఇప్పుడు ఎట్లా చేయాలి? అది పెడతాం కార్ ఎక్కువ గ్రాండ్ దగ్గుతున్నాం. ఇంకా ఇంత నలుగురు గాయస్ కంటే ఒక స్క్వాడ్. అరే ఇక్కడ ఇంకో ఉన్నాడు అక్కడ ఇంటి మీద ఉంటున్నాడు. పైకి చూద్దామా వద్దా? చూద్దాం. ఎవడాడు అట్లా కొంచెం కన్ఫ్యూజన్ చెప్తున్నాడు ఎంత చూస్తుండు. బండి అయిపోయింత మొగడు ఎవరు రావాడు? ఆడపిల్లనా? అరే ఇద్దరు టీమ్ అరే ఎంత తీయాలి రాడు చెల్తూ? ఇక్కడ ఇక్కడ రా బాటుగా వచ్చే రాండి. ఒక్క ఇద్దరేరా. ఈ 2 కిల్ నాకు వచ్చి బాగుంది. సో గైస్ డబుల్ వికెట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసి లైక్ పడ్డది లేదా నైస్. ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు చూద్దాం వాడు ఎట్లా ఆడతాడు. ఇక్కడ ఎంత ఆడతాడు వానికి. అరే బోన్ ఫ్రై జూన్ ఉన్నాడు. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.